నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ నూతన మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ అత్యవసర కౌన్సిల్ సమావేశం. అజెండాలోని 63 అంశాలకు 62 అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన కౌన్సిల్ సభ్యులు. శుభంకర మానవ మహోదయ క్షేత్రం ఆధ్వర్యంలో పేద వృద్ధురాలికి వైద్య నిమిత్తం ఆర్థిక సహాయం. పేదలకు అండగా నిలుస్తున్న శుభంకర మానవ మహోదయ క్షేత్రం వ్యవస్థాపకులు రామిశెట్టి మురళి అభినందనీయులన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు భాగవతుల కోదండపాణి. పట్టణంలోని శానిటేషన్ తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పేరుతో అధికారులు మున్సిపల్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ వెల్లడి. గుడివాడ నూతన పురపాలక భవనంలో మొదటి కౌన్సిల్ సమావేశాన్ని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. గుడివాడ నూతన పురపాలక భవనం నందు మొట్టమొదటి కౌన్సిల్ సమావేశాన్ని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. తొలుత బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని కౌన్సిల్ సభ్యులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. అజెండాలోని 63 అంశాలకు సభ సభ్యులు 62 అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 38వ అంశంలోని వివిధ అభివృద్ధి పనులకు పిలిచిన టెండర్ల విషయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ అభ్యంతరం తెలిపారు. అనంతరం 42వ అంశమైన పెట్రోల్ బంక్ నిర్మాణ విషయంలో 3వ వార్డు కౌన్సిలర్ పొట్లూరి కృష్ణారావు అభ్యంతరాలు తెలుపగా అంశాన్ని సభ అధ్యక్షులు చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు వాయిదా వేశారు. పట్టణంలోని 36 వార్డులకు సముచిత స్థానం కల్పించి అభివృద్ధి పనులను నిర్వహించాలని వైకాపా నాయకులు మున్సిపల్ చైర్మన్ యలవర్తిని కోరారు. ఈ కౌన్సిల్ హయాంలో జరగడం అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా గడిచినటువంటి 2-3 కౌన్సిల్స్లో ఉన్నటువంటి సభ్యులు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ, అందరికీ కూడా తెలిసిందే. ఈ 4.5 సంవత్సరాల్లో మన గుడివాడలో చెప్పుకోదగినటువంటి అభివృద్ధి, చెప్పుకోదగినటువంటి కార్యక్రమాలు చాలా చేయగలిగాం. చాలా సంతోషం. రాజకీయాలు ఎన్ని ఉన్నప్పటికీ, పార్టీలు ఏదున్నప్పటికీ, ప్రజా సమస్యల పరిష్కార దిశలో అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయడం, అట్లాగే అధికార యంత్రాంగం కూడా కొన్ని చిన్న అవాంతరాలు ఉన్నప్పటికీ అందరూ కూడా బాగా పనిచేయడం, గుడివాడ పట్టణ ప్రజానీకం అందరూ కూడా వారి యొక్క సహకారం, ప్రజల సహకారం అనేది కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాం. ప్రజల యొక్క సహకారం అన్నీ ఉండబట్టి చాలా కార్యక్రమాలు చేసుకోగలిగాం. చాలా సంతోషం. మనం ఇన్ని పనులు చేశాం కాబట్టి కౌన్సిలింగ్ మంచి పేరు వస్తుందని చెప్పి అందరూ కూడా సమయంతో ఆలోచించి ఏదన్నా ఉంటే అందరం కలిసి సమావేశంలో చర్చించుకొని వచ్చే నెల మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే లోపే బడ్జెట్ మీటింగ్తో పాటు అవసరమైతే 2 మీటింగ్లు వచ్చే నెల 25 లోపలే, నా ఉద్దేశం అది 2 మీటింగ్లైనా వేసి మనం చేయాల్సిన కొన్ని ప్రపోజల్స్ ఇప్పుడు ఇస్తే అవసరమైతే 3-4 తారీఖుల వరకు ఈ పసుపు కుంకుమ ఈ కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ఉన్నాయి. అవసరమైతే 5-6 తారీఖుల తర్వాత ఒకసారి మళ్ళీ కౌన్సిలర్స్ అందరినీ పిలిచి కూర్చొని చేయవలసిన ఉంటే రికార్డ్ చేసుకుని అన్నీ చేసి సాధ్యమైనంత త్వరగా మన నోటిఫికేషన్ వచ్చే లోపు ఇంకా మనం చేయగలిగింది ఏదైనా ఉంటే, మనం చేయగలిగింది ఉంటే తప్పనిసరిగా చేయడానికి అందరూ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన మనమే. రేపు మనం ఈ 4 నెలల తర్వాత మనం ఉంటాం, ఉండకపోతే అది వేరే వాడు వస్తారు. కానీ మన హయాంలో ఆ భవనంలో బ్రహ్మాండంగా లేడీస్కి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్రైనింగ్ జరుగుతుంది, ప్రసూతి కేంద్రం జరుగుతుంది. వాళ్ళకి ఏదో ఒకటి లేని వాళ్ళకి, ముఖ్యంగా మురికివాడలో ఉండే వాళ్ళకి మనకు ఉపయోగపడేలాగా ఫలానా కౌన్సిల్ హయాంలోనే జరిగింది, వాళ్ళు చేశారు, పేద ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఆలోచించారు అనే విధంగా చేయడం కోసం కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. అవసరమైతే ఈ ఎజెండాలో చేసుకొని 10-15 రోజులు షార్ట్ టెండర్లు కూడా పిలిచి వాళ్ళందరూ కూడా చేసి మన హయాంలోనే రేపు ఫిబ్రవరి 25 లోపే మనమే దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే అది కూడా ఈ కౌన్సిల్కే ఆ గంట దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ సహకరించినటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 10-11 సంవత్సరాల క్రితం మరి శంకుస్థాపన చేసి మరి ఈ రోజున ఈ కొత్త మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మరి ఈరోజు ట్రస్ట్ సమావేశం జరపడం నిజంగా చాలా సంతోషంగా ఉంది.
అలాగే మొదటి రోజు కూడా మా పూజ్య బాపూజీకి మరి నివాళులర్పించి మరి ఈ రోజున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మరి చాలా సంతోషకరం. ఈ ఆఫీస్లో చాలా కౌన్సిల్ కాలేజీ మాత్రం చాలా ఎక్సలెంట్ అమ్మా, చాలా బాగుంది. అలాగే చైర్మన్ ఛాంబర్ కూడా చక్కగా బాగుంది, కమిషనర్ గారి ఛాంబర్ కూడా చాలా బాగుంది. మరి ఈ కౌన్సిల్ కూడా 4.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 4-5 నెలల్లో కౌన్సిల్ కూడా పూర్తవుతుంది. అయినా కానీ వచ్చే నెలలో మనకి నోటిఫికేషన్ రావడం వల్ల మన తర్వాత మనం అభివృద్ధి పనులు కూడా ఏమి చేయలేం. అలాగే మరి పార్టీ వివక్ష మాని మా కూడా చాలా వరకు ఉన్నాయి, మా ఎదురు పని పెద్ద పెట్ల. అట్లాగే మా సహచర కౌన్సిలర్స్ ఉన్నారు, వీళ్ళు మీ పార్టీ వాళ్ళకి ఎలాగైనా మీరు వాళ్ళు చెప్పని మీరు పెడతారు. మా ఏమైనా ఉంటే మా వాళ్ళకి తెలుసుకుని దాదాపుగా 36 వార్డులు కూడా అభివృద్ధిలోకి వెళ్తామే మంచిది. కాబట్టి మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా అభిప్రాయాలు తీసుకుని వాళ్ళు ఏమైనా ఉంటే సబ్జెక్టులు ఈ నెల రోజుల్లో మీరు వచ్చే మీటింగ్లో వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పురపాలక సంఘంలో మరి 4.5 సంవత్సరాలుగా అధికారులు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, కౌన్సిల్ సహాయ సహకారాలతో సుమారుగా 1500 కోట్ల రూపాయలతో ఈ గుడివాడ పట్టణాన్ని అభివృద్ధి చేసినందుకు ముందుగా ఈ పురపాలక సంఘం కౌన్సిల్ తరఫున అధ్యక్షుల వారికి, కమిషనర్ గారికి, సిబ్బందికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మరి రాష్ట్రంలోనే ఈ రోజున ఈ నూతన పురపాలక సంఘాన్ని ఈ రోజున నిర్మించుకున్నామంటే చాలా గొప్ప పరిణామం అధ్యక్ష. ఇది రాష్ట్రంలోనే ఎక్కడా కూడా ఒక రోల్ మోడల్గా గుడివాడ పురపాలక సంఘాన్ని మరి ఎంతోమంది వచ్చి ఈ పురపాలక సంఘంలో ఉన్నటువంటి కట్టడాన్ని చూసి ఒక అసెంబ్లీని తలపించే విధంగా ఈ రోజున పురపాలక సంఘాన్ని తీర్చిదిద్దడం మా అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది అధ్యక్ష. ఈ కౌన్సిల్లో ఈ మున్సిపల్ ఆఫీస్లో ఇప్పుడు కింద నుంచి పైదాకా చూసుకుంటూ వచ్చాం అధ్యక్ష. అంతా బాగానే ఉంది. అధికారులకి మన కౌన్సిలర్ల వరకు అంతా కంఫర్ట్గానే ఉంది. కాకపోతే మిమ్మల్ని కానీ కమిషనర్ గారిని కానీ వివిధ శాఖల అధికారులు కానీ కలవడానికి వచ్చే ప్రజలకి మనం సరైన సౌకర్యాలు కల్పించలేదేమో అని అనిపిస్తుంది. ఒక్కో సెక్షన్ ముందు కొంతమంది వెయిట్ చేసే పరిస్థితి వస్తుంది ప్రజలు. ఆ లోనకు వస్తేనేమో మీ రూముల్లో మీకు అడ్డమైపోతారు. అలా కాకుండా బయట కానీ లోన పక్క కానీ ఏమైనా చైర్సో లేకపోతే దానికి తగ్గట్టుగా వచ్చే ప్రజలకి కూర్చునే విధంగా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక అరగంట పాటు లేట్ అయినా కూడా వారందరికీ కూర్చునే విధంగా కూడా ప్రజలకు ఏదైనా ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటూ, 4.5 ఏళ్ళు అయిపోతుంది అధ్యక్ష. మనం కౌన్సిలర్లుగా ఎన్నికయ్యి కౌన్సిల్ కూడా ఒక 4-5 నెలల్లో పూర్తవుతుంది. ఎందుకంటే 5-6 నెలలు పోతే ఎవరుంటామో ఎవరున్నామో తెలియదు. అందుకని మా కౌన్సిల్ సభ్యులు మా 8 మంది కౌన్సిల్ సభ్యుల్ని ఒకరోజు మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు పిలిస్తే వస్తాము. మా వార్డులో ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా త్వరితగతిన మానవతా దృక్పథంతో పరిష్కరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సభ్యుల యొక్క అదృష్టం, అలాగే మరి ఎవరైతే మున్సిపల్ ఆఫీసులో సిబ్బంది కానీ అందరి కృషి వల్ల మరి ఈ మున్సిపల్ ఆఫీస్ ఈ రకంగా తీర్చిదిద్దడం అనేది చాలా ఒక అరుదైన అవకాశం. మరి మన వైస్ చైర్మన్ గారు మాట్లాడుతూ అన్ని పొగిడారు, కౌన్సిలర్ చాలా బ్రహ్మాండంగా ఉందన్నారు, మరి డబ్బులు ఖర్చు అయిపోయి అన్నారు. మరి డబ్బులు ఖర్చు పెడితేనే కౌన్సిలర్ ఎంత అందంగా అవుతుందనేది. గుడివాడ శుభంకర మానవ మహోదయ క్షేత్రం ఆధ్వర్యంలో పెద్దేరుకుపాడులో నివసించే జయమ్మ అనే వృద్ధురాలకు కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పేద వృద్ధురాలు జయమ్మకు శుభంకర మానవ మహోదయ క్షేత్రం ఆధ్వర్యంలో 5,000 రూపాయల నగదును వితరణగా అందజేశారు. పెద్దేరుకుపాడులోని క్షేత్రం కార్యాలయంలో రామశెట్టి నాయుడు, అతని సోదరి శీతల్ వితరణగా సమకూర్చిన నగదును రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భాగవతం ఉమా మహేశ్వరి జయమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుభంకర మానవ మహోదయ క్షేత్రం స్థాపించి గత 7 సంవత్సరాలుగా
రామిశెట్టి మురళి సమాజ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు. నిస్వార్థంగా సేవ చేస్తున్న మురళిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దలు అడప ఎర్రబాబు, బోగాది మోహన్ రావు, పోతుల కాంతారావు, భాగవతుల కోదండపాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శుభంకర మానవ మహోదయ క్షేత్రం వ్యవస్థాపకులు రామిశెట్టి మురళి గారు గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఈరోజు ఒక అడప జయమ్మ గారని మనోవ్యాధితో బాధపడుతూ ఉంటే ఆమెకి 5,000 రూపాయలు డొనేషన్ చెక్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన 50 మంది పెద్దలకు, అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుడివాడ పట్టణ శివారు పెద్ద ఎరికిపాడులో శుభంకర మానవ మహోదయ క్షేత్రం సేవా సమితి ఆధ్వర్యాన మరి రామిశెట్టి మురళి గారు వారి యొక్క కుటుంబ సభ్యులతో ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఊరిలో మన అడప బాబురావు గారు భార్య మరి ఆవిడ వితంతు, మరి ఆవిడ వృద్ధాప్యంలో ఉండటం వలన అనారోగ్యం, మరి ఆవిడకి బీపీ, షుగరు, పక్షపాతం అనే వ్యాధులు వ్యాపించడం వలన ఆవిడ ఎటు పాలుపోలేక మరి ఈ మానవ మహోదయ క్షేత్రం తరపున రామిశెట్టి నాయుడు గారు, మరి శీతల్ గారు, మరి వాళ్ళు హృదయపూర్వకంగా వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఒక 5,000 రూపాయలు ఆవిడకి ఇవ్వటం జరిగింది. మరి అలాగే మరి ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయటం వలన చాలా మంచి హృదయంతో చేసే పనులు ఇవన్నీ కనుక ఇది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రామిశెట్టి మురళి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మన రామిశెట్టి మురళి గారు శుభంకర మానవ మహోదయ క్షేత్రం ఆధ్వర్యంలో మన జయమ్మ గారి అడప జయమ్మ గారికి ఆర్థిక సహాయం చేశారు. 5,000 రూపాయలు. ఆమెకు ఒంట్లో బాగుండకపోవడం వల్ల తన వంతుగా ఏనాటి నుంచో 25-30 సంవత్సరాలుగా మురళి గారు ఆయన నా చేతుల మీదుగా ఎంతోమంది పెద్దల చేతుల మీదుగా కూడా ఎన్నో కార్యక్రమాలు జరిపించారు. ప్రతి నెల కూడా ఇలా పేదలకి చీరల పంపిణీ, మిషన్ల పంపిణీ, దుప్పట్లు, రగ్గులు, అలాగే అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు అలాగా తన చేతునిస్తూనే ఉన్నారు. అలాగే ఈరోజు కూడా మన మురళి గారు ఎంతో సహృదయులు. ఆనాడు పేదలకి ఎంతో సేవ చేయాలని చెప్పని ఉద్దేశంతో మరి ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మంచి వ్యక్తి. ఆ కుటుంబ సభ్యులు, భార్య కానీ పిల్లలు కానీ అందరూ కూడా చాలా మంచి వ్యక్తులు. అలాంటి మంచి వ్యక్తికి ఇలా ఆలోచన కలగటం నిజంగా మా కుటుంబ సభ్యులు, మా వారు, నేను కూడా ఎంతో అభినందిస్తున్నాము. మంచి వ్యక్తిని ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందించాలని, ఆయన ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి పిల్లలు అభివృద్ధిలోకి రావాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శుభంకర మానవ మహోదయ క్షేత్రం గుడివాడ పట్టణంలో శ్రీ రామిశెట్టి మురళి గారు స్థాపించి గత 20 సంవత్సరాలుగా మానవ సేవయే మాధవ సేవ అని సర్వమతాలు చెప్పి మరి స్వామి వివేకానంద మానవ సేవే మాధవ సేవ అని ప్రపంచవ్యాప్తంగా ఆయన ఉపన్యాసాలు ఇచ్చి దాని యొక్క పరమార్థాన్ని చెప్పడం వల్ల ఆ స్వామి వివేకానంద స్ఫూర్తితో రామిశెట్టి మురళి గారు గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏదో ఒక కార్యక్రమాలు, చీరల పంపిణీ, చలికాలంలో దుప్పట్ల పంపిణీ, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, అలాగే అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఆర్థిక సహాయం, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇందులో నేను ప్రత్యేకంగా ప్రశంసించేది ఏమిటంటే చాలామంది ట్రస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రస్టు ఏర్పాటు చేసి ఆ రోజు ఆ కార్యక్రమం అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయలేకపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ భోజనం పెట్టడం, చీరల పంపిణీ చేయటం కాదు, వాళ్ళకు చేస్తూనే మిగతా చోట్ల వార్డులో ఎవరే వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్నారో ఆ సమాచారం కూడా తెలుసుకుని ట్రస్టులు ముందుకు వెళ్ళాలని మీ సందర్భంగా కోరుకుంటున్నాము. మురళి గారు చేస్తున్న కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చాలామంది చేస్తున్నారు. ఈ రకంగా వార్డు మనిషి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాలు కూడా
మిగతా ట్రస్ట్ వాళ్ళు ఇది ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను ట్రస్ట్ వాళ్ళని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా నమస్కారం అండి. కానీ నా యందు దయ ఉంచి నాకు ఒంట్లో బాగోకపోతే మురళీబాబు గారు మీలాంటి పెద్దలందరూ కూడా నాకు సహాయం చేశారండి. అందుని బట్టి మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులుగా మీ అందరికీ నమస్కారం చేస్తున్నానండి. గుడివాడ మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో వైకాపా మరియు టీడీపీ నాయకులకు స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఈ విషయంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు కలగజేసుకుని సభలోని సభ్యులకు నచ్చచెప్పారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో వైకాపా మరియు టీడీపీ నాయకులకు స్వల్ప వివాదం చోటు చేసుకుంది. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన వెంటనే టీడీపీ కౌన్సిల్ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతున్న సందర్భంలో వైస్ చైర్మన్ అడపా బాబ్జీ కలగజేసుకుని 4 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి గుర్తురాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయం దగ్గర పడేసరికి ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన టీడీపీ నాయకులు వైకాపా నాయకులపై ఎదురుదాడికి దిగారు. టీడీపీ మరియు వైకాపా నాయకులు ఒకరినొకరు దూషించుకుంటూ సభ అధ్యక్షుని పోడియం వద్దకు వెళ్లగా అధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు ఇరు పార్టీల వారికి నచ్చచెప్పి సభను సజావుగా జరిగేందుకు సహకరించవలసిందిగా కోరారు. ఎంతకంటే దౌర్భాగ్యమైన మాట్లేదు. ఎమ్మెల్యే తెలుగుదేశం నుంచి అయితే వైసీపీ మీరు వెళ్ళిపోయి ఏ రాజీనామా చేయకుండా మీరు మాట్లాడుతుందండి. సిగ్గులేదనంగా వీళ్ళేమో మాట్లాడుతున్నారు. గుడివాడ పట్టణం ఎన్టీఆర్ స్టేడియంలో గుడివాడ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావులు ప్రారంభించారు. గుడివాడ పట్టణం ఎన్టీఆర్ స్టేడియంలో గుడివాడ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావులు బుధవారం ప్రారంభించారు. తొలుత రావి యలవర్తి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో యలవర్తి, రావిలు మాట్లాడుతూ ఏ రంగంలో ఉన్న వారికైనా క్రీడల ద్వారానే ఒత్తిడి తగ్గి మానసిక ఉల్లాసం లభిస్తుందని తెలిపారు. ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. అనంతరం టాస్ వేసి చైర్మన్ యలవర్తి పోటీలను ప్రారంభించి క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పొట్లూరి కృష్ణారావు, అసోసియేషన్ అధ్యక్షులు మరీదు హరి, సీనియర్ ఫోటోగ్రాఫర్లు పరశురాం ప్రసాద్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ జరుగుతుంటే సంతోషం. మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరూ కూడా మన ఆరోగ్యం ఉండడానికి క్రీడలు చాలా ప్రాధాన్యం. అంటే మీరు ఆరోగ్యం ఉంటేనే సరైన వర్క్ వస్తాయి. మానసికంగా కానీ ఇన్ని రంగాల్లో తప్పకుండా ఇన్ని కూడా సర్జరీ చేసుకుని చాలా కాలం తర్వాత ఈ అసోసియేషన్ మళ్ళీ స్టార్ట్ చేశారని చెప్పారు. నాకు అన్నీ తెలిసింది. ఇంకా ఈ అసోసియేషన్ బలోపేతం అయ్యి ఇంకా పెద్ద ఎత్తున ఇంకా టీమ్స్ వచ్చి సమాజ సేవ కోసం కూడా మీరందరూ కూడా పాల్గొంచుకొని చెప్పుకుంటూ తెలుసుకున్నాను. ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేసుకుని
ఈరోజు బ్రహ్మాండంగా ఒక క్రికెట్ టోర్నమెంట్ని గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి టీమ్స్ చూస్తూ ఉంటే డ్రెస్సులు గీసులు ఇండియా టీం మీద ఆడుతున్నట్టుగా మంచి ఉత్సాహంగా ఉన్నారు అందరూ. చాలా సంతోషంగా కూడా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మరి గుడివాడలో నాకు తెలిసినప్పటికీ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్కి చాలామంది పెద్దలు పనిచేశారు. అంతకుముందు పనిచేసిన వాళ్ళు ఆయన మామయ్య వేదంపల్లి నాగేశ్వరరావు, సూర్యబాబు వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి అప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళం, కానీ అప్పటి నుంచి బాగా పరిచయం ఉంది అందరితోనూ. మరి శరత్ వీళ్ళందరూ కూడా మాకు బాగా కావాల్సినటువంటి మిత్రులు. ఈరోజు అసోసియేషన్ అంటే ఒక సంఘటిత శక్తి. మేము ఒకరం విడివిడిగా కాదు, ఇది ఒక సంస్థ వ్యవస్థ. ఈ వ్యవస్థతో ఏ కార్యక్రమం అయినా సరే వ్యక్తి కన్నా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయగలదు. కాబట్టి అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మీ ఆరోగ్య పరిరక్షణతో పాటు మీ ప్రొఫెషన్ బాగుండటంతో పాటు సమాజ సేవలో కూడా కొంత భాగస్వామ్యం కల్పించే విధంగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. చాలా సంతోషం. రాబోయే కాలంలో మీ అసోసియేషన్ తరఫున చేసేటటువంటి కార్యక్రమాలు విస్తృతపరిచి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పనిసరిగా మీ గుడివాడ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా తప్పనిసరిగా అన్ని రకాల్లోనూ మీకు చేరువారుగా మీతో పాటు కలిసి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినారు. చాలా సంతోషం. మరి ఇటువంటి కార్యక్రమాలు అందరూ ఏకమై మరి జరుపుకోవడం అనేది చాలా సంతోషదాయకం, మీకు కూడా లాభదాయకం. మరి అందరూ కూడా చక్కగా ఒక కుటుంబంగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుని మరి అందరూ ఐక్యతగా అన్యోన్యంగా ఉంటూ మరి మీ వ్యాపారం కూడా ఏదైతే మీరు ప్రొఫెషనల్లో ఉన్నారో దాన్ని కూడా మీరు అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలని ఆశిస్తూ ఈ అవకాశం వాళ్ళందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పేరుతో మున్సిపల్ అధికారులు లక్షల రూపాయలను కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని, స్పెషల్ డ్రైవ్ పేరుతో ఇప్పటి వరకు ఎన్ని లక్షలు ఖర్చు చేశారో లెక్కలు చూపాలని కౌన్సిల్ అత్యవసర సమావేశంలో మున్సిపల్ అధికారులను వైస్ చైర్మన్ అడపాబాబ్జీ నిలదీశారు. గుడివాడ పట్టణంలో శానిటేషన్ నిర్వహణపై ప్రజలు మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ అడపాబాబ్జీ పేర్కొన్నారు. గుడివాడ నూతన మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో 0 అవర్లో వైస్ చైర్మన్ అడపాబాబ్జీ మాట్లాడుతూ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పేరుతో లక్షల రూపాయలను అధికారులు కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. పట్టణ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ సుందరీకరణ పేరుతో ఎన్ని లక్షలు ఖర్చు చేశారో లెక్కలు చూపాలని అధికారులను కోరారు. పట్టణంలో శానిటేషన్ దుస్థితి అస్తవ్యస్తంగా ఉందని అధికారులు ఇప్పటికైనా శానిటేషన్ పై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. డబ్బులు దుర్వినియోగం చేయకూడదు అనుకుంటే రెండోసారి మళ్ళీ ఒక 15 రోజులు టైం నుంచి మళ్ళీ రెండోసారి పిలవాలి, మూడోసారి కూడా పిలవాలి, మూడోసారి కూడా 4ఓసారి కూడా పిలవచ్చు. 7 రోజులు టైం ఇచ్చి నాకు తెలిసిన రూల్ వస్తే కాకపోతే అప్పుడు ఏంటనేది ఆలోచించు. దీంట్లో 4-5 సబ్జెక్టులు నాకు తెలిసి 5వ సబ్జెక్ట్ కూడా ఉన్నాయి. ఏకపోతే 4-5 అంశాలు ఉన్నాయి. మరి అది అదే నువ్వు చేశారు కదా 5 సార్లు అయితే ఇట్లేదు కౌన్సిల్స్ కోల్ పెడుతుంది ఇట్లా. ఓకే ఓకే నేను అలా ఎందుకు చేయలేదు నేను. ఇప్పుడు నీ పోయిన చాలా సబ్జెక్టులు ఉన్నాయి. నా కౌన్సిల్ రాకుండానే అది చేయాలనుకున్నాను నేనైతే మాత్రం. ఇదే పోయిన నెలలో శాంక్షన్ మిగిలిన 5 నెలలు పోయింది. ఈ 5 నెలలు రాయాలి కౌన్సిల్ చెప్తారు. అది ఒకసారి కాదు 3 సార్లు పిలవాలి. 4వసారి కూడా మళ్ళీ 7 రోజులు ఇచ్చి 10 నుంచి మళ్ళీ పిలిచేవాళ్ళు. మళ్ళీ రీఎస్టిమేట్ చేసి దాన్ని ఎస్టిమేషన్ పెంచి ఎందుకైతే లేదు కాదు అప్పుడు కూడా 3 రోజులు ఫిబ్రవరి మార్చిలో ఇప్పటి వరకు ఎన్ని వర్కులు చేశాడంటే పొలాలంటే శ్రీనివాస్ వాళ్ళ పెన్ను తప్పిస్తారు ఈ 36 వార్డులకి 4 సార్లుగా ఇదే వ్యక్తి గతంలో 7 లక్షలకు 6 లక్షల చదువుకో డివైడర్ పెయింట్స్ కూడా అప్లై చేశాడు. అది అగ్రిగతి లేదు. దాని మీద పెద్ద గొడవలు అయినా అప్పుడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాని మీద గొడవ చేశారు. బిల్లు ఏదో ఆపమని చెప్పి ఏదో గొడవ చేశారు. ఏదో సరిగ్గా దాన్ని ఇచ్చేది. అలాగే ఇప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్కి సంబంధించి
1 నుంచి 4వ వార్డు వరకు ఒకటి, 5 నుంచి 8వ వార్డు వరకు ఒకటి, 9 నుంచి 12వ వార్డు వరకు, 13 నుంచి 16వ వార్డు ఒకటి, 15 నుంచి 21వ వార్డు వరకు, 20 నుంచి చెప్తా 9 సార్లు 9, 4, 36 వార్డులు డివైడ్ చేసి 4 వార్డులు చేసి ఒక్కొక్క వర్క్ 1,99,000 రూపాయలకి ఇచ్చి గుడివాడ మున్సిపాలిటీ అడ్డగోలుగా దోషిపాలేశారండి. ఇది అధికారులు దోశారా, ప్రజాప్రతినిధులు దోశారా? ఇవాళ 1,99,000 రూపాయలు డివైడ్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఎందుకండి? 36 వార్డులు కలిపి ఎందుకు మీరు టెండర్ ఇచ్చుకున్నావా? ఏ కాంట్రాక్టర్ లబ్ధి చేకూర్చాలి, ఏ ప్రజాప్రతినిధిని లబ్ధి చేకూర్చాలని చెప్పించారు? ఒక్కదాని మీద 88 లక్షల రూపాయలు ఆ ఒక్క కాంట్రాక్టర్ మీదే 88 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ రోజున ఈ మున్సిపాలిటీ అటువంటి స్థితికి ఎందుకు దిగజారింది? ఇవాళ గుడివాడ మున్సిపాలిటీ మనం వచ్చిన తర్వాత దాదాపు 8 నుంచి 10 కోట్ల వరకు 1,02 లక్షల రూపాయలు కౌన్సిలింగ్ రాకుండా టెండర్ అనేది తెలియకుండా ఇవాళ దాదాపు 8 కోట్ల రూపాయలు ఈ రోజు మనం కౌన్సిలింగ్ ఖర్చు పెట్టింది. ఎక్సెస్ చేసినా లెస్ చేసినా ఏదైనా సరే కౌన్సిల్ ముందు పెట్టాలి సార్. కౌన్సిల్ ముందు వాళ్ళు రిజెక్ట్ చేసినా యాక్సెప్ట్ చేసినా వాళ్ళకే పవర్స్ తప్ప వేరే మనకి నాకైతే తెలిసి నేను చాలా దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ చైర్మన్ గారు కూడా అనుభవం ఉంది దాంట్లో ఆ విషయం వదిలేసేయండి. ఒక ఎప్పుడైతే కుప్పలు ఉన్నాయో, ఎప్పుడైతే వార్డుల్లో శానిటైజేషన్ అనేది కుప్పలు ఉన్నాయో గత ఫిబ్రవరి మార్చి నెలలో జరిగినట్టుంది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు స్పెషల్ డ్రైవ్ లేదు. రెండవది ఈరోజు శానిటైజేషన్ ప్రకారం కంప్లీట్గా అవుట్స్కోర్సింగ్ 8 క్లస్టర్స్లో 186, 5 క్లస్టర్స్లో 186 మంది వర్కర్స్. ఒక్కొక్క మైక్రో ప్యాకెట్ 6 క్లస్టర్లో వెళ్తే 65 మైక్రో ప్యాకెట్లు, 65 × 2 130 మంది వర్కర్స్ డోర్ టు డోర్కి. మిగిలినటువంటి 32 మంది వర్కర్స్ నైట్ శానిటేషన్కి. అందులో భాగంగా ఒక 17 మంది వర్కర్స్ని ఆపడం జరిగింది. క్రానిక్గా ఆబ్సెన్స్ ఉండటం వల్ల ఆపడం జరిగింది. అందులో 4 ఇప్పుడు దాంట్లోకి వచ్చారు. వాళ్ళ బదులుగా సరిపోవట్లేదు. వాళ్ళు కూడా ఒకసారి కన్సల్ట్ చేయడానికి అధ్యక్ష. అది కాకుండా పక్కన షెడ్ ఉంది, బాలకృష్ణ అనే వచ్చి పొద్దున వచ్చేసి సార్ నా సైడ్ కొద్ది అన్యాకాంతం ఇచ్చాడు. అక్కడ నాకు కొరవంటే కొరవట్లేదు వాడు, నాకు ఇది పెట్రోల్ బంకులు పెట్టి నాకు చెప్పారు సార్ సైడ్ వాడని చెప్తే పొద్దున నేను రాస్తున్నాను అధ్యక్ష. అది కూడా ప్రజలతో కూడా మనం అక్కడ కొద్దిగా ఆలోచించి ప్రజలతో కూడా కొద్దిగా ఓకే అనిపించుకుంటే మనకు కూడా బాగుంటుంది అధ్యక్ష. మరి ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో అవి కొద్దిగా పూర్తి చేసుకుని పెట్టడానికి మరి ఇంకో కౌన్సిల్లో అవకాశం కూడా అధ్యక్ష. మరి ఇంకోటి మరి ట్యాక్స్ అనేది ఎంత ఏమి ట్యాక్స్ కట్టారు పెయిన్ లేకపోతే ఇక్కడ కట్టినట్టుగానే ఒక అసెస్మెంట్ కానీ దీంట్లో మెన్షన్ చేయలేదు అధ్యక్ష. ఓకే, ఆయన అడిగిన అబ్జెక్షన్స్ అన్ని 1,02 రూపాయలు 2 లక్షల వరకు జరిగినాయి. చాలా అందరి వాటిలో జరిగింది. ఎక్కడన్నా బాగా అవసరం ఉన్న దగ్గర ఎవరో ఒక కౌన్సిలర్ వచ్చి మాకు అర్జెన్సీ ఉంది, ఈ డ్రైనేజ్ 1,00,000 రూపాయల లోపు అయిపోద్ది, 1,25,000 లోపు అయిపోద్ది. చాలా మంది కౌన్సిలర్స్ మనోడు కూడా అడుగుతున్నారు. ఆ 2 లక్షలన్నీ కూడా కమిషనర్ ని టేకప్ చేయమని గవర్నమెంట్ ఆఫీస్ ఇట్లాంటి అర్జెంట్ ఉన్నాయి. కొన్ని జరిగిన అంటే మీరు అన్నట్టు నాకే 7 లక్షల రూపాయలు 100% అయిపోతుంది. 2014 జూలై నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి ఈ నామినేషన్ వర్క్స్ నా దగ్గర పేపర్స్ ఉన్నాయి ఆల్రెడీ. దాదాపు 3 కోట్లు అయ్యే ఉన్నాయి. కాబట్టి మీరు 2 సంవత్సరాల లోపే నేను చెప్పేది. మీరు హైకోర్టు తీర్మానం 3 సంవత్సరాలు చేస్తుంది, దాదాపు 8 కోట్ల రూపాయలు వస్తాయి దగ్గర సుమారుగా నేను చెప్పేది. 3 సంవత్సరాలు చేయకూడదని ఏం లేదు కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా ఈ మధ్య కాలంలో డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు ఇస్తామనడం అబద్ధమంటూ సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలకు నిరసనగా గుడివాడ నియోజకవర్గ డ్వాక్రా మహిళలు సాక్షి దినపత్రిక పత్రాలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. జగన్ మా పొట్ట కొట్టొద్దు అంటూ మహిళలు గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు. పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలు 10,000 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటన బోగస్ అని సాక్షి పత్రికల్లో ప్రచురించడానికి నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు సాక్షి దినపత్రికను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మరోసారి జగన్ అబద్ధాల పత్రిక దుష్ప్రచారం మరోసారి బయటపడిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గోర్జీ సత్యనారాయణ, బలరాం, మహిళా విభాగ అధ్యక్షురాలు సుధారాణి, కౌన్సిలర్లు వరలక్ష్మి, శివశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు సాక్షి పేపర్లో డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ కింద ఇచ్చే 10,000 రూపాయలు కూడా గ్రాంట్ కింద ఇవ్వటం జరిగింది. దాన్ని ఈ రోజున సాక్షి పేపర్లో అది గ్రాంట్, అది ఫ్రీ కాదు, అది అప్పు కింద జమ చేస్తున్నారు, రేపు మళ్ళీ వసూలు చేస్తారని చెప్పి పత్రికలో రాయటం చెత్త పేపరు, చెత్త పోగడు పోగుతున్నారు. ఎందుకంటే ఈ రోజున విలువలతో పత్రికలన్నీ కూడా వాస్తవాలు చెప్పాలి, విలువలు తీసుకురావాలి. దాన్ని అన్నీ మర్చిపోయి కేవలం రాజకీయాలు చేస్తారు, తప్పుదో పట్టిస్తాకి ప్రజల్ని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా మొన్న 10,000 మందికి ఇల్లు ఇచ్చాం. దాంట్లో ఫస్ట్ విడత 25,000 కట్టారు. ఏదైతే ఫేజ్ 1లో సెకండ్ విడత కూడా కట్టించుకున్నాం. దాన్ని నేను మొన్న సాక్షి పేపర్లో మిగతా బ్యాలెన్స్ 50% కూడా కట్టేయాలని చెప్పి వాస్తవాలన్నీ కూడా వక్రీకరించి రాస్తున్నారు. వాళ్ళ సమాజంలో పత్రికలన్నీ కూడా విలువలతో ఇన్ఫర్మేషన్ అంతా ప్రజలకు చేరవేయాలి తప్ప వాళ్ళ స్వార్థాల కోసం ఓ పత్రిక పెట్టినాం కదా డబ్బా కొట్టుకోవడం మంచిది కాదు. వాళ్ళ ప్రజాస్వామ్యంలో అది చాలా విరుద్ధంగా సాక్షి పేపర్లు రాయడం చాలా బాధాకరం. దాన్ని మేము అంతా ఖండిస్తున్నాం. ప్రజలు కూడా నమ్మొద్దు డ్వాక్రా సంఘం. ఎందుకంటే ఈ రోజున పసుపు కుంకుమ కిందంటే సోదరులకు ఇచ్చిన గిఫ్ట్ అది. దాన్ని కూడా జీవోలో అది గ్రాంట్ కింద ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వక్రీకరించి చెప్పడం ఎంత బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలందరికీ పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు, దాంట్లో 5,000 రూపాయలు ఇప్పుడు ఇస్తాం. తర్వాత 2,500 కాడికి చెక్కుల రూపాన్ని ఇచ్చి ఏప్రిల్ నెలలో దాన్ని జమ చేయడం జరుగుతుందని చెప్పి ఆయన మొన్న జరిగిన కేబినెట్లో నిర్ణయం తీసుకొని ప్రజలందరికీ కూడా నిర్ణయాన్ని ప్రకటించడం. డ్వాక్రా మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం జరిగింది. దాని మీద ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి స్కీమ్కి ఆయన చేసిన విధానాలు, ఆయన చేసినట్టు తట్టుకోలేక ఇవాళ రకరకాలుగా ఆయన పేపర్లో, ఆయన పత్రికల్లో ఇష్టం వచ్చినట్టు ఇట్లా డ్వాక్రా మహిళలకు ఇది అప్పుగా ఇస్తున్నారు, మళ్ళీ దీని తర్వాత తీసేసుకుంటారు అనే విధంగా ఇవాళ ప్రచురించడం, ఆయన ఈ డ్వాక్రా మహిళలకు ఇవ్వటం, ముఖ్యమంత్రి గారికి ఇవాళ ఆయన చేస్తున్నటువంటి పనులు, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి తట్టుకోలేక ప్రతిపక్ష నాయకుడు ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒక్కడే సమర్థుడు, ముఖ్యమంత్రి గారు మాత్రమే చేయగలడు. రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా విన్నపం చేస్తూ ఉన్నాం. అందరికీ కూడా ఇటువంటి కట్టుకథలు ఏదైతే సాక్షి పేపర్లో వస్తూ ఉన్నాయో అన్నీ కూడా మీరు చూడొద్దు, నమ్మొద్దు. వాళ్ళు రాసే పిచ్చి ప్రేలాపనలన్నింటినీ కూడా మనం తిప్పి కొట్టాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. పిచ్చి పత్రికల్లో అవాస్తవాలు, అవాకులు చవాకులు ప్రేరేపించారు. ఆ పత్రికకి కావాల్సింది చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అన్పాపులర్ చేయాలి. ఎందుకంటే ఆయన ప్రజాదరణతో ప్రజల్లో మమేకమై ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వాటిని తీర్చిదిద్దుతున్నారు. అలాంటి మహానాయకుడిని ఏ విధంగా అంటే ప్రజల ఆదరణ పెరిగిపోతుంది కాబట్టి ఆ ఆదరణ తగ్గించాలని అవాస్తవాలు చవాస్తులు పేలుస్తున్నారు. ప్రజల కష్టాలని తెలుసుకొని వాటిని తీర్చడానికి ఆయన చేసే భగీరథ ప్రయత్నాన్ని వీళ్ళందరూ ఏ విధంగా నష్టపరచాలో ఆ విధంగా అంత అన్పాపులర్ చేయడానికి ప్రవర్తిస్తున్నారు. నిన్న సాక్షి పేపర్లో జరిగింది ఇదంతా. అలాంటి పిచ్చి పత్రికలను మీరు ఎవరూ చదవకూడదు. అలాంటి అవాస్తవాలు రాయకుండా మీరు తగిన బుద్ధి చెప్పాలని. ఒక అబద్ధాల పేపర్. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఏది చేస్తున్నా 200 పెన్షన్ అంటే 1000 రూపాయలు చేస్తే చేయలేమన్నారు, పోలవరం కడతానంటే కట్టలేమన్నారు, మరి పట్టిసీమ తెస్తానంటే తేలానని చెప్తున్నారు. తెల్లారు లేస్తే అబద్ధాలు మాటలు మాయ మాటలు చెప్పి ప్రజలు కూడా ఇసుకెత్తేసింది. మరి జగన్కి పూర్తిగా అర్థమైపోయింది, ఇక రాదు, మనం జనాలు మనల్ని పూర్తిగా ఓడిస్తారని ఎక్కి ఏదో ఒకటి అబద్ధం రాయాలి, ప్రజలను ఏదో మభ్యపెట్టి మాయ చేయాలనే ఉద్దేశంతో చూస్తున్నాడు. డ్వాక్రా మహిళలు కానీ ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడిని గెలిపిస్తాకి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ప్రభుత్వం మాదే అని ఖచ్చితంగా చెబుతున్నాం. ఇటువంటి తప్పుడు మరి అబద్ధపు మాటలు మానుకోవాలని మరి డ్వాక్రా సంఘం మహిళలంతా ఇప్పుడు హెచ్చరించారు. ఈసారి మరి వేరే విధంగా చేస్తామని తెలియజేస్తున్నా. ఖబర్దార్.
సంక్షేమం పసుపు కుంకుమ కింద ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు కూడా అప్పుగా అని చెప్పి రాయటం జరిగింది. అలాగే ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఆ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నిటికి కూడా భయపడిపోయి ఎక్కడ ఓడిపోతామో అని చెప్పి వివిధ రకాల కథనాలు రాస్తూ ఉన్నారు. అలాగే మా ఛానల్ మా ఇష్టం, మా పేపర్ మా ఇష్టం అనే విధంగా కూడా సాక్షి పేపర్ నడుచుకుంటా ఉంది. అలాగే మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏ మహిళలు కూడా నమ్మే విధంగా లేరు. రేపు రాబోయే ఎన్నికల్లో మా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటామని చెప్పి కంఠాపదంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు సాక్షి పేపర్లో మరి ఇది అబద్ధం, చంద్రబాబు నాయుడు గారు మనిషికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తున్నారు అనేది అబద్ధం, అది అప్పుగా ఇస్తున్నారు అనేది ఈరోజు వార్త వచ్చింది సాక్షి పేపర్లో. మరి డ్వాక్రా మహిళలందరూ గొంతెత్తి వెలుగెత్తి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడుతున్నారు, అహర్నిశలు కష్టపడుతున్నారు. రోజుకి 20 గంటలు 24 గంటలు అయితే 20 గంటలు కష్టపడుతున్నారు ఆయన అనేది చెప్పారు. అది ఎవరు నమ్మట్లేదు. కాబట్టి ఇవన్నీ అబద్ధంగా రాస్తున్నారు. కాబట్టి రేపు రొద్దుట ఈ వైఎస్ఆర్ పార్టీని ఎవరు నమ్మరు. మరీ ముఖ్యంగా ఈ గుడివాడ పట్టణంలో మహిళలందరూ ఏకగ్రీవంగా చంద్రబాబు నాయుడు గారికే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే ఇక్కడ బలపరిచారో వారికే ఓటేసి వారినే గెలిపించుకుంటామని మేము మనవి చేస్తాం. ఒకలంటే ఎవరో కాదు, మన భర్తల మీద మన తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా బతకాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా నిర్ణయించుకొని అహర్నిశలు మన కోసం పాటు పడుతూ ఎంతో కష్టపడుతూ ముందుకు నడిపిస్తున్నారు. నేను మీటింగ్కి వెళ్ళి స్వయంగా ఇది చెప్పిన మాటలు, ఎవరి మాటలు వినొద్దు, మీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీరు ధర్నా ఎందుకు చేస్తున్నారు, అది ఏం వచ్చింది, అది సబ్జెక్ట్ చెప్పండి. ఇవి మా గురించి అదే మన సాక్షి పేపర్ వాళ్ళు ఇలాగా డబ్బులు లేవు, ఉట్టిదే అబద్ధాలు, అప్పులు తీసుకుంటున్నారు, అప్పులు చేస్తున్నారు, అప్పు కింద తెస్తున్నారు అని ఏయో అపోహలు అవన్నీ చేస్తున్నారు. మహాత్మా గాంధీ 72వ వర్ధంతిని పురస్కరించుకుని గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద గల గాంధీ విగ్రహానికి కౌన్సిల్ సభ్యులతో కలిసి మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఘన నివాళి అర్పించారు. భావితరాలకు మహాత్మా గాంధీ చూపిన మార్గాలే ఆదర్శనీయమని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ 72వ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి కౌన్సిలర్లతో కలిసి చైర్మన్ యలవర్తి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింస ఆయుధంతో బ్రిటిష్ పాలకుల ఉక్కు సంకెళ్ల నుండి దేశానికి స్వాతంత్రం సాధించిన మహోన్నతుడు గాంధీ అని కొనియాడారు. ప్రతి పౌరుడు గాంధీ మార్గాన్ని ఆదర్శంగా తీసుకొని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, వార్డుల కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం సంపాదించి పెట్టినటువంటి మహోన్నత వ్యక్తి మన జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి. ఎంతోమంది దేశభక్తులు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని వాళ్ళ ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క మహాత్మా గాంధీ గారు తీసుకున్నటువంటి అహింసా మార్గం ద్వారానే ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి జరిగింది. తెల్లవారి కబంధ హస్తాల నుంచి భరతమాత దాస్య శృంఖలాలను విముక్తి చేసి భారతీయులకి స్వేచ్ఛ స్వాతంత్రాలని ప్రవేశపెట్టి స్వయం పరిపాలన సాధించినటువంటి మహోన్నత వ్యక్తి మన జాతిపిత మహాత్మా గాంధీ. మరి ఈ రోజున ఆయన గతించి 72 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఆయన చూపినటువంటి మార్గంలోని ఈనాటికి భారతదేశ ప్రజలు దాదాపు 125 కోట్ల పైన ఉన్నటువంటి భారతీయులందరూ కూడా విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న కులాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అందరూ కూడా సోదర భావంతో, సమానత్వంతో కలిసిమెలిసి ఉన్నటువంటి ఏకైక ప్రజాస్వామ్య లౌకిక దేశం ఈ ప్రపంచంలోని అతిపెద్ద దేశం భారతదేశం. అటువంటి భారతావనికి స్వాతంత్రం సంపాదించి పెట్టినటువంటి మహాత్మా గాంధీ గారిని తలుచుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా ఆయన ఏదైతే కోరుకున్నారో ఈ భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్రాలతో మహిళలకు ఎప్పుడైతే ఆర్థిక స్వావలంబన చేకూరుతుందో, మహిళలకు ఎప్పుడైతే సగం రాజ్యాధికారం వస్తుందో అప్పుడే ఆయన సంతోషం అని ఆ దిశలోనే ఈ రోజున ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పయనిస్తూ ఉన్నారు. అటువంటి ఆశయాలకి మనందరం కూడా పునరంకితం అవ్వాలని కోరుకుంటూ ఆ మహనీయుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. పిత పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజున
మున్సిపల్ ఆఫీసులో గాంధీ గారి విగ్రహానికి మరి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. మరి ఈ రోజున మన భారతదేశం మరి 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి ఉక్కు సంఖ్యలను తెలుసుకుని మరి వాళ్ళ నుంచి బంధ విముక్తులు చేసినటువంటి మహానుభావుడు, మహాత్ముడు, జాతిపిత మహాత్మా గాంధీ గారు. మరి ఆయన పోరాటం వల్లే, ఆయన స్ఫూర్తితోనే మరి దేశంలో ఎంతోమంది మరి స్వాతంత్ర సమరయోధులు మరి ఆయన ఆదర్శంగా తీసుకుని మరి ఉద్యమంలోకి దూకి మరి ఆ రోజున మరి ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి మరి ఎంతోమంది మరణం కూడా జరిగి అన్ని రకాలుగా మరి ఆయన కష్టం వల్లే ఈ రోజున మనం ఈ విధంగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. అటువంటి మహానుభావుడిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. మరి ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు అహింసే కానీ అన్నీ కూడా శాంతియుత మార్గం ద్వారా మరి ప్రజల సమస్యలను మరి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి శాంతి ద్వారానే ఏదైనా సరే సాధించాలని చెప్పి మరి ఆయన చెప్పిన ప్రతి సూక్తిని కూడా ప్రతి ఒక్కరు కూడా అవలంబించాలి, అనుసరించాలి. మరి ఆయనకి సదా మనం అందరం కూడా ఆయన చెప్పిన బాటలో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మా కౌన్సిలర్స్ అందరి తరఫున, పట్టణ ప్రజల తరఫున మా యొక్క శ్రద్ధాంజలి తెలియజేస్తూ ఆయన భారత జాతికి చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలని ఈ సమయంలో మేము తలుచుకుంటూ ఆయన అందించినటువంటి స్వాతంత్ర స్ఫూర్తితో భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. ఎందరో త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్రాన్ని అలానే ఈరోజు ఈ యొక్క కాన్స్టిట్యున్సీ, ఈ రాజ్యాంగం ఇవన్నీ కూడా ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ ప్రజలందరూ కూడా స్వతంత్ర జీవితాన్ని అనుభవిస్తున్నారంటే వాళ్ళ యొక్క త్యాగాల ఫలితంగా ఈరోజు మనం అనుభవం. ఇంకొకసారి అందరి తరఫున గాంధీ గారికి వర్ధంతి నివాళులు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడివాడ నూతన మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ అత్యవసర కౌన్సిల్ సమావేశం. అజెండాలోని 63 అంశాలకు 62 అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన కౌన్సిల్ సభ్యులు. శుభంకర మానవ మహోదయ క్షేత్రం ఆధ్వర్యంలో పేద వృద్ధురాలికి వైద్య నిమిత్తం ఆర్థిక సహాయం. పేదలకు అండగా నిలుస్తున్న శుభంకర మానవ మహోదయ క్షేత్రం వ్యవస్థాపకులు రామిశెట్టి మురళి అభినందనీయులన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు భాగవతుల కోదండపాని. పట్టణంలోని శానిటేషన్ తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పేరుతో అధికారులు మున్సిపల్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.